నా జీవితమే పాడైపోయిన తర్వాత నేను నా కోసం నేను కనిపించిన ఈ తల్లి కోసరా నా జీవితమే మృడైన తర్వాత అనుక్షణం మనల్ని అనుభవిస్తూ మిమ్మల్ని ఎలా సుఖపడగలనా నానా ఇది అమృతం కాదు కాబట్టి దాన్ని కోరుకున్నారు కాకిలా కలకాల బ్రతికే కన్నా హంసలా కొద్ది రోజులు బతుకుతూ నా జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవాలనుకుంటున్నాను బాబు. స్వర్గతుల్యం చేసుకోవాలనుకుంటున్నాను బాబు నమ్మిన ఆరు మోసం చేసి ఒకరికి సొంతమై నా గుండెల్లో ఆయనకి రగిలించిందన్న దాని ప్రతిఫలంగా జీవితాన్ని నాశనం చేసుకుంటావా మరి ఏం చేయమంటారు చెప్పండి కదా. నువ్వంటే నిర్లక్ష్యంగా ఆడదానిపై నీకెందుకురా ప్రేమ ప్రేమని నిర్లక్ష్యంగా మార్చుకో నాన్న మారకపోయినా ఈ మనం తీరిపోదు నాన్న ఆమె చేసిన మోసానికి నీ జీవితాన్ని ఎలా పాలు చేసుకుంటావా సంసారమై స్వర్గమయం చేసుకోవాల్సిన నీ జీవితాన్ని నరకమయం చేసుకుంటావా బాబు చూడాలా నమ్మిన ఆడని మోసం చేసి ఆడకి నా గుండెల్లో రగిలించింది దాని ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తుంది బాబు నేరస్తులు ఎవరైనా శిక్ష నాకు తప్పదు నాన్న తప్పదు ఈ జీవితాన్ని ఎలా సాగిపోయింది అన్న అంతేనా అంతే మనసు తగిన గాయం మానవులేమో కానీ ఈ శరీరానికి తగిన గాయం మానదు బాబు నాన్న విచారం చేయండి నా గురించి బాధపడకండి నా గురించి బాధపడకండి పొరపాటు నీకు వచ్చిన బాబు పొరపాటు నీకు కాదు నాదే మీరు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే నీకు పతనానికి మూల కారణం నీ పొరపాటుకి మూల కారణం నేనే వెళ్ళొస్తాను ఇచ్చిన ఏ నాటికైనా పోయే ఈ పాడుదల కోసం ఎందుకన్నా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టగా మాడదు బాబయ్య ఏడుస్తున్నారు బాబు నన్ను కన్న పాపానికి అతనికి ఏడుపు తప్ప ఏం మిగిలింది బాబయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది చిన్న బాబు నాకు బాధగా ఉంది చూడు బాబయ్య నన్ను చూస్తున్నా నీకే ఎంత బాధగా ఉంటే మనల్ని అనుభవిస్తున్నా నాకెంత బాధగా ఉండాలి బాబయ్య నాకెంత బాధగా ఉండాలి ఆ పాపిష్ట పిల్లల వల్ల కదా బాబు మీకు ఈ బాధ అవును బాబయ్య ఆ నైవంచిక శిక్ష వల్ల నాకు బాబయ్య
నేను నేను జన్మ మణిపురం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది బాబయ్య? నేను ఘోరం జరిగిపోయింది సార్ బాబు. జరిగిపోయింది ఎవరి వల్ల? స్నేహితుల వల్లే. నా స్నేహితుల ఎవరు బాబయ్య? ఎవరో చెప్పు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత కమలమ్మను బలవంతంగా బెదిరించి ఆ చంద్రకాంత్తో పెళ్లి చేశారు బాబు. చంద్రకాంత ఏమిటి ఏమిటి? కమల 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 భర్త చంద్రకాంత. అవును బాబు, అవును. కమలు నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా ఆ చంద్రకాంత్ నా కమలను పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. స్నేహానికి మారుపేరుగా ద్రోహం చేసిన మిత్రద్రోహి. రాజా అవును చిన్నబాబు. నల్లనవన్నీ నీళ్ళని తెల్లవన్నీ పాలని నమ్మే నిర్మలమైన మనసు మీద ఆలోచించండి. అటు చంద్రకాంత్, ఇటు కమల ఇద్దరు కలిసి ద్రోహం చేశారు. ఆ మిత్ర ద్రోహులు బాబయ్య వస్తున్నాను బాబయ్య. వాళ్ళిద్దరూ కావాలని నీకు ద్రోహం చేశారు. రాజా అవును చిన్నబాబు. ఆ ద్రోహానికి ప్రతికారం చేయండి. నమ్మక ద్రోహులు అలాగని ఆ ద్రోహులను ఖండించి వదిలిపెట్టడం న్యాయం కాదు. రాజా నన్ను ఏం చేయమంటారు? నీకు చేసిన ద్రోహానికి ప్రతికారం చేయండి. రాజా అవును చిన్నబాబు.